వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేటు సెక్టార్ లో పెన్షన్ స్కీమ్ ను మా తండ్రి వెంకటస్వామి తీసుకొచ్చారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో మంత్రి వివేక్ వెంకటస్వామి. సూరారం గ్రామంలో రేషన్ షాపు తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ అధికారి. 12 క్వింటాల బియ్యం తక్కువగా ఉండడంతో డీలర్ పై కేసు నమోదు. రాజేంద్రనగర్ లో అక్రమ మైనింగ్ క్రషర్లపై బీఆర్ఎస్ పోరుబాట. అధికారులు చూసి పట్టించుకోవటం లేదని నాయకుల మండిపాటు. 10వ తరగతి పరీక్షల సమయంలో స్కూల్లో సినిమా షూటింగులు ఆపేయాలి. సినిమా షూటింగ్ ను నిలిపేయాలని తల్లిదండ్రుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగుల భద్రత కోసం పెన్షన్ స్కీమ్ ను తమ తండ్రి వెంకటస్వామి తీసుకొచ్చారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ భవన్ లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి మంత్రి పాల్గొని డైరీని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితోని గీగ్ వర్కర్స్ కోసం చట్టం తీసుకొచ్చామన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని అమలు చేసి గీగ్ వర్కర్స్ భద్రత కోసం బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్దలు గౌరవనీయులు మనందరికీ కూడా ఒక రోల్ మోడల్ కోదండరాం గారు, అలాగే శ్రీనివాస్ రాజలింగం గారు, శ్యామ్ గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇతర కమిటీ మెంబర్స్, చాలా మంది మహిళా మెంబర్స్, ఇంకా ప్రైవేట్ ఉద్యోగ సంఘం మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులకు వాళ్ళ హక్కులను కల్పించడానికి, కొత్త ఉద్యోగాలు కల్పించడానికి గంధం రాము గారి సంస్థ పెట్టి ఈ సంస్థ ద్వారా వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వారి గురించి కొట్లాడాలని చెప్పి ఏదైతే తపన ఉన్నదో నిజంగానే గంధం రాము గారికి నాకు కూడా చాలాసార్లు చెప్తున్నాను, సార్ నేను ఒక కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా పెడతా. వివేక్ వెంకటస్వామి గారు వేదిక మీద పెద్దలకు మీ అందరికీ వందనాలు. ఆర్థిక రంగంలో ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే సేవా రంగం అనేది బాగా పెరిగింది. బ్యాంకులు, చిట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, వాటికి తోడుగా విద్యా సంస్థలు, రీసెర్చ్ కేంద్రాలు, వీటిల్లో పనిచేస్తున్నటువంటి వైద్య హాస్పిటల్స్, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉండటంతో వీటిల్లో పనిచేసేటువంటి టెక్నికల్, నాన్ టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది బాగా పెరుగుతున్నారు. ఇవాళ మన దగ్గర ఇది ఎక్కువగా ఉపాధి పొందుతున్నటువంటి వర్గం. ఈ రంగంలోనే చాలా మంది ఉన్నారు. ఇది మనం ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ పౌర సరఫరాల శాఖ అధికారి వరదరాజులు జోలూరుపాడు మండల కేంద్రంలోని సూరారం గ్రామంలో రేషన్ షాప్ ను తనిఖీ చేసి రేషన్ షాప్ డీలర్ పై కేసు నమోదు చేశారు. ఆయన మాట్లాడుతూ గత నెల 28వ తేదీన 78 క్వింటాల 10 కేజీల సన్న బియ్యం స్టాక్ వచ్చినా డీలర్ షాప్ తీయకుండా గ్రామస్తులకు రేషన్ బియ్యం పంపిణీ చేయలేదన్నారు. పంపిణీ ఆన్లైన్ లో నమోదు కాకపోవడంతో అనుమానం వచ్చి జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం తనిఖీ చేయగా సుమారు 12 క్వింటాల బియ్యం తక్కువగా ఉండడంతో డీలర్స్ పై కేసు నమోదు చేశామని వరదరాజులు తెలిపారు.
మొత్తం 78 క్వింటాల 10 కేజీలండి సన్న బియ్యము. అంతకుముందు మార్చి నెలలో పోయిన సంవత్సరం 10 క్వింటాల 96 కేజీలు దొడ్డు బియ్యము స్టాక్ ఉండాలి. మొత్తం వచ్చేసి 89 క్వింటాల 6 కేజీలు. అయితే 28 తారీఖు నాడే స్టాక్ వచ్చింది, కానీ ఈ రోజు వరకు ఒక రోజు కూడా షాప్ తీయలేదు. జనాలకి ఎవరికి బియ్యం పోయలేదు. అసలు దాని మీద అనుమానంతో ఆన్లైన్ చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేయమని వచ్చాం. చూస్తే అసలు షాప్ తీయలేదు, పైగా మళ్ళీ షార్టేజ్ ఉన్నాయి. దానివల్ల ఈసీ యాక్ట్ 1950 ప్రకారంగా ఆయన మీద 6A కేసు నమోదు చేస్తుంది. టెంపరీగా కాకర్ల డీలర్కు సేఫ్ కస్టడీకి ఇచ్చాము. రేపు ఎల్లుంట్లో వేరే వాళ్లకు ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారు ఇన్ఛార్జ్ ఇస్తారు. ఆ డీలర్ ద్వారా నడుస్తుంది. రాజేంద్రనగర్ పరిధిలోని శంషాబాద్, కొత్వాల్గూడ, కోకాపేట్ ప్రాంతాల్లో నడుస్తున్న అక్రమ మైనింగ్ క్రషర్లను బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్తీక్ రెడ్డి సందర్శించారు. కేజీఎఫ్ సినిమా తరహాలో గుట్టలను తవ్వుతూ అక్రమ మైనింగ్ మాఫియా క్రషర్లు నడుపుతూ 100 కోట్లు సంపాదిస్తున్నారని, అధికారులు మాత్రం చూసి పట్టించుకోవటం లేదని నాయకులు మండిపడుతున్నారు. అక్రమ క్రషర్ ఒక మంత్రికి సంబంధించిందని, అందుకే అధికారులు అక్కడికి వెళ్లడానికి కూడా భయపడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జీవో 111 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ క్రషర్లు నడుస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. 1999లో మూతపడిన క్రషర్ను ఎలాంటి అనుమతులు లేకుండా మళ్లీ ప్రారంభించారని, అధికారులకు డబ్బులు ఇచ్చి మైనింగ్ మాఫియా వ్యవహారాన్ని సైలెంట్ చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం అన్న అందరూ వచ్చింది. అప్పుడు రాయి కొట్టుతామని చెప్పేసి సంవత్సరానికి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక మరి వాళ్ళ దోపిడీకి ఒక ప్రయోగశాలగా మారిందన్నదానికి సజీవ సాక్ష్యం ఈ కొత్వాల్గూడ క్రషర్. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు అడుగునా కూడా ఈ తెలంగాణను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చట్టానికి నిజంగా చట్టాన్ని గౌరవించకుండా పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు గ్రామాలలో ఇల్లు కట్టుకోవడానికి ఇసుక వాగుల నుంచి తీసుకొస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు ఇదే పోలీస్ అధికారులు. మరి దేవాలయాలు కట్టడానికి కూడా ఇసుక తీసుకురావడానికి పోతే అది కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇళ్లల్లో వానకాలంలో మరి రోడ్లన్నీ కూడా బురదమయమైనాయి. వాటి మీద మొరం వేసుకుంటే మరి పొలాలకు పోవచ్చు అని చెప్పేసి మొరం కొట్టుకోవడానికి ప్రైవేటు భూముల నుంచి కూడా మొరం కొట్టుకుంటే ఆ ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తున్నారు, ఎడ్ల బండ్లను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు హైదరాబాద్ నగరం నడిబొడ్డున శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, అదేవిధంగా ఓఆర్ఆర్కు కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఇక్కడ ఇంత పెద్ద క్రషర్ టన్నుల కొద్దీ కంకర ఈరోజు క్రష్ చేస్తూ ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళ బంధువులు, వాళ్ళ మొత్తం కూడా గ్యాంగులు కలిపి ఈరోజు ఎంత చేస్తున్నారు. మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పంచాయత్ సెక్రటరీ ఇక్కడికి రాలేదు? ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్ ఇక్కడికి రాలేదు? ఎందుకు ఇక్కడికి ఎంఆర్ఓ గారు రాలేదు? శంషాబాద్ ఎంఆర్ఓ గారు అంటేనే పేద ప్రజలు శంషాబాద్ మండలంలో గజగజ వణుకుతున్నారు. ఊర్ల రాత్రింబవళ్ళు ఊర్లలో నిద్రపోవడం లేదు. గారికో లేకపోతే అక్కడ ఉన్న ఆర్డీఓ గారికో రెవెన్యూ అధికారులకు అడిగితే మీరు ఎందుకు ఇస్తలేరు మాకు పర్మిషన్లు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తలేరంటే మీరు 111 జియోలో ఉన్నారు కాబట్టి మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాని లోపలనే మేము చేయగలుగుతాం, దానికి మించి మేము ఏం చేయలేమని చెప్పి అధికారులు మనకు చెప్పిన మాట వాస్తవమా కాదు. రెండోది, మన నియోజకవర్గం రాజేంద్రనగర్లోనే మూసి అటు ఇటు మీరు ఇల్లీగల్గా ఉన్నారు, బఫర్ జోన్లో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ జీవించే హక్కు లేదు. మీ అందరి ఆస్తులను మేము జప్తు చేసుకొని అక్వైర్ చేసుకొని ఇక్కడ మేము
విలాసవంతమైన ఒక భవనాలు కడతాం, హోటల్ కడతామని చెప్పి ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన మాట నిజమా కాదా? 3, హైడ్రా యొక్క పనితీరు ఏం చెప్పారు మనకు ముఖ్యమంత్రి గారు? అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. అంటే ఇట్లా అక్రమంగా ఇల్లీగల్గా ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్స్లో యాక్టివిటీస్ జరిగితే మేము ఇంటర్వ్యూన్ చేసే ఒక శక్తి పవర్స్ మాకు ఉన్నాయని చెప్పి హైడ్రా చెప్పిందా కదా? 3వది, ఈ 3లో ఏ ఒక్కదానికన్నా ఇక్కడ ఉన్న క్రషరు దాంట్లో ఏ ఒక్కదానికన్నా నిబంధనల లోపల వస్తుందా అని నేను అడుగుతున్నాను. ఎంఆర్ఓ గారికే కానీ, స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికే కానీ, మున్సిపల్ కమిషనర్ గారికే కానీ, ఎవరికైనా కూడా నేను అడుగుతున్నా. ఆఖరికి రంగనాథ్ గురు అడుగుతున్నా, ఈజ్ దిస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇది మీకు అనిపిస్తున్నది చట్టపరంగా పెట్టిందా కాదా అని నేను అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోదరులు మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, పైనున్న వాళ్ళకు ఒక న్యాయం, కిందున్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది. అతి ముఖ్యంగా రాజధాని నియోజకవర్గంలో ఇది పరాకాష్ఠ స్థాయికి చేరిపోయింది. అదేందో మనం పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు రోజుకొకటిగా కొత్తగా బయటపడుతున్నాయి. ఈరోజు శంషాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే మన పర్మిషన్ రాదు. హైదరాబాద్ టు బండ్లగూడ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో మంచినీటి సమస్య తీర్చేందుకు ఎంపీటీసీ నిధులతో సింగిల్ ఫేజ్ బోర్ మోటార్ పంప్ సెట్ ను రాజుపేట గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లతో కలిసి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమన్లు మాట్లాడుతూ గ్రామంలోని నీటి ఎద్దడిని, తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఎంపీటీసీ నిధులతో ఈ బోర్ మోటార్ పంప్ సెట్ ను మంజూరు చేయడం జరిగిందని పర్షా హనుమన్లు తెలిపారు. ఇప్పుడు ఆగాగే మన ఊరికి ఈరోజు రాజపేట గ్రామంలో మాజీ ఎంపీసీ గారు ఇది ప్రత్యేక నిధులతో 2వ వార్డు అయినటువంటి బండివాడకట్టుకి బోర్ మోటార్ శాంక్షన్ చేయడం జరిగినది. మరియు మా రాజపేట గ్రామంలో ఇంకా వాటర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక 4-5 మోటార్లు, సింగిల్ ఫేస్ మోటార్లు అయితే మాకు ఈ వాటర్ సమస్య అనేది పరిష్కారం అవుతుందని ఈ కార్యక్రమం సందర్భంగా మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము. ఇంకొక 5 మోటార్లు, సింగిల్ ఫేస్ మోటార్లు అయితే మా రాజపేట గ్రామానికి ప్రతి ఎండాకాలానికి కూడా వాటర్ సమస్య అనేది రాకుండా ఉంటుందని ఈ మోటార్ ఇప్పించినటువంటి మాజీ ఎంపీటీసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా రాజపేట గ్రామంలో పర్స స్నేహలత హనుమాన్లు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఈ ఊరికి మాకు అవినాభావ సంబంధం. శ్రీగాధ రాజుపేట ఒకప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. అప్పుడు కూడా మేము సర్పంచ్కున్నప్పుడు పెరుక సంఘంలో బోరు వేయడం జరిగింది. అదే పంప్ సెట్ ఫిట్ చేయడం జరిగింది.
ఆ తర్వాత పోయిన ఎంపీటీసీగా ఉన్నప్పుడు యాదవ సంఘంలో కూడా వాళ్ళు కొత్తగా కట్టుకుంటున్నామంటే అక్కడ నీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే అక్కడ కూడా బోర్వేల్ వేయడం జరిగింది. అదేవిధంగా పంప్ సెట్ కూడా ఇప్పించి స్టార్ట్ చేయండి. అవి రెండు కూడా మంచిగా అక్కడి ఫంక్షన్లకు కానీ ఇక్కడి ఈ ప్రజలకు కూడా ఈ బోర్ వాళ్ళని కూడా నీటి వాళ్ళని కూడా అందరికీ ఉపయోగపడతానని అనుకుంటున్నా. మాకు ఈ విధంగా సేవ చేసే భాగ్యం కల్పించినందుకు వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మమ్మల్ని ఎంతో ఆదరించి మద్దతు ఇచ్చిన ఈ రాజపేట గ్రామ ప్రజలకు మేము ఎంత చేసినా తక్కువనే. మా సాధనంత మట్టు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి రేవతి హైస్కూల్లో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. మరో 10 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న సమయంలో స్కూల్ ప్రాంగణంలో సినిమా షూటింగ్ ఏర్పాట్లు చేయడం చర్చాంశనీయంగా మారింది. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో స్కూల్ ఆవరణలో సినిమా షూటింగ్లు జరపడం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగే కార్యక్రమాలను నిలిపివేసి వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రవీణ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో 35వ వార్షికోత్సవ ఉత్సవాలను విశాల భారతి స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన శాస్త్రవేత్త నరేష్ కుమార్ ను సంస్థ చైర్మన్ గా చైతన్య కాంతి ఘనంగా సత్కరించారు. శాస్త్రవేత్త నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి ప్రణాళికాబద్ధంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు సూచించారు.
teachers plays a major role. And to be here in front of you, it's an opportunity given by your school management, Mr. Kanti Garu and Ashok Garu. I know Mr. Ashok for a quite long time. So the basic thing in a school is that సో ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఇలా మేము స్కూల్ పెడుతున్నాము ఇలా చేయాలనుకుంటున్నాము అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఉన్న ఫీల్డ్లో దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ థింగ్స్. అండ్ ఈ స్కూల్కి వచ్చాక కూడా ఈ కుడ్ సీకి విత్ ఇన్ నో టైమ్ దే హ్యావ్ రివైవ్డ్ ద స్ట్రక్చర్. నాకు తెలిసి ప్రైవేటు సెక్టార్ లో పెన్షన్ స్కీమ్ ను మా తండ్రి వెంకటస్వామి తీసుకొచ్చారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో మంత్రి వివేక్ వెంకటస్వామి. సూరారం గ్రామంలో రేషన్ షాపు తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ అధికారి 12 క్వింటాల బియ్యం తక్కువగా ఉండడంతో డీలర్ పై కేసు నమోదు. రాజేంద్రనగర్ లో అక్రమ మైనింగ్ క్రషర్లపై బీఆర్ఎస్ పోరుబాట. అధికారులు చూసి పట్టించుకోవటం లేదని నాయకుల మండిపాటు. 10వ తరగతి పరీక్షల సమయంలో స్కూల్లో సినిమా షూటింగులు ఆపేయాలి. సినిమా షూటింగ్ ను నిలిపేయాలని తల్లిదండ్రుల ఆందోళన. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.